హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే రకరకాల షార్ట్స్ అయితే కలవబోతున్నాం. ఒకటి వచ్చేసి మినీ స్కై షాట్, ఆ తర్వాత మీడియం స్కై షాట్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే కాక్టైల్స్ అన్నది ఒకటి ఇది, అండ్ లాస్ట్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే క్రాక్ జాక్ అని చెప్పేసి ఈ క్రాకర్ అయితే ఉన్నది. వీటిని అన్నిటిని మేమైతే ఈ వీడియోలో మరి మనం మొన్న కాల్చిన చూడ ఒకటి ఏంటిది 1000 షార్ట్స్. ఓ అది ఘోరంగా వస్తుంది. అది కాల్దాం, మస్తు ఉంటుంది, మస్తు అనిపించింది. అది మొన్ననే కాల్సినాం కదా, మళ్ళీ కాలితే పసేం ఉన్నది. పెద్దది ఉన్నది కదా, పెద్దది ఇట్లా ఏదైనా ఉంటే కాల్దా అంటే అసోంటిదా? అసోంటిది కాల్దాం. అసోంటిది అంటే ఒకటిగా 10x10 కి ఇట్లా మనకు నెమల్ లెక్క పోయేది ఒకటి కాల్చినాం చూడు, అది మస్తు వచ్చింది. దాని అసలు పెద్ద తెప్పిదామా? లైక్ చేస్తారా మరి ఆడియన్స్? ఖచ్చితంగా లైక్ చేయరు వీడియో. ఓకే తెప్పి అన్న. జాంబే పెద్ద ఇక పాము లెక్క వస్తాయి చూడరా, స్కై షాట్లు తీసుకొని రా. కమాన్ 40x40 మీరు చూసినట్లయితే 30x30 సారీ ఇంత పెద్ద షార్ట్స్ అయితే వచ్చేసినాయి. దీంట్లో నుంచి మనం ఆల్రెడీ వీడియోలో మీరు చూసిరు కావచ్చు, ఇక్కడ జిగ్ 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 అని పోతాయి కదా, ఆ టైప్ ఆఫ్ షార్ట్స్ అనమాట. ఈ వీడియోలో దీన్ని అయితే కాల్చబోతున్నాం అండ్ చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. మీరు ఇంకా లైక్ అయినట్లయితే గైస్ ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సేమ్ టు సేమ్ గాయ్స్, ఈ స్కై షాట్ ని ఏ విధంగా కాలవబోతున్నాం అంటే దీంట్లో నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్లీ ఎట్లా ఎంత పెద్ద వస్తుందో ఏర్పడాలంటే దానికి ముందు చిన్న చిన్న క్రాకర్లను కాలవలసిందే. దానికంటే ముందు మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకటి క్రాక్ జాక్ అనేది ఉంది, దీంట్లో నుంచి మొత్తం పేలి పైన అయితే గిరగిర గిరగిర తిరుగుతాయట, ఇది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఫౌంటైన్ అని చెప్పేసి ఉన్నది, ఈ విధంగా ఫౌంటైన్ వస్తుందట, దీన్ని కలుద్దాం. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మనం మీడియం సైజ్ స్కై షాట్, చాలా క్రేజీ వస్తుంది ఎఫెక్ట్ దీంట్లో నుంచి. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఈ చిన్న స్కై షాట్, ఒక్కొక్కటిగా వీటిలో ఉన్న కెపాసిటీని పెంచుకుంటూ పోదాం. ఆ తర్వాత మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది దేంట్లో ఎట్లా వస్తుంది, దేంట్లో పెద్ద వస్తుంది, దేంట్లో చిన్న వస్తుంది అని చెప్పేసి. సో కలుద్దామా? దీంతో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో ఇది వస్తలేదు. కాల్తారా లేదా అయ్యాలా చేతిలో పట్టుకోమని కొడతా పనికిరాని లైటర్ వాతాడున్నది. GTF వాళ్ళకే ఎత్తుండు రాకేష్ గా. నాకన్నా ఒకటి అది రాదు కానీ ఇక్కడ పెట్టు. ఇది వస్తలేదురా, అది కదా అది కదా ఆడబెట్టు, ఇక్కడే ఆడబెట్టి అది నీకు వెళ్తుంది. ఓ అయిపోయా. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డ్రోన్ లో కవరే కాలే, అంత హైట్ కి అయితే పోయింది. కెమెరా కవర్ అయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న స్కై షాట్ ఉంది. అరే ఇప్పుడు కాదురా, పెట్టిరా లైటర్ జర్రా. యో బిస్కెట్ బాబా నొక్కేస్తాడు అంత. పెట్టరా పెట్టు, ఎందుకు భయపడుతున్నావు? పడకలు కాలవద్దు. ఆడుకుంది ఆడుకుంది ఆడుకుంది. చూసారు కదా గైస్, మీడియం సైజ్ అంతేకాకుండా చిన్న సైజ్ స్కై షాట్ వచ్చేసి ఈ విధంగా అయితే వెళ్తుంది. నెక్స్ట్ మన దగ్గర సంథింగ్ డిఫరెంట్ ఉన్నాయి. ఒరే ఫస్ట్ అసలు ఇది ఏడికని కాలుతారో చూడరా, ఎడికి పెడతారు ఏడికని కాలుతారు ఏం కథ ఇది డిఫరెంట్ ఉంది. అది మూత గిడికని వస్తుంది ఇది తోకుంది దగ్గర. కాలవనికి ఏమున్నది చెప్పు, బేగం ఇచ్చేసేయి. అమ్మరు దాని మీద ఉంది, నేను కాలవాలి. తీసుకో
అది రాదే అది కావాలి పోరి ఏడుకన్నా పంప అది నా పేరు చిల్లలకు కొట్లాడుకుంటారు క్రాకర్ కావు రే పని లెక్కల ఏది నిజంగా కొట్లాడుకుంటున్నది పెట్టరా బాబు పెట్ట అమ్ములు సేమ్ టు సేమ్ ఉన్న మనం 10x10 షార్ట్స్ కాకర కాల్చినాం కదా అట్నే వస్తున్నాయి సేమ్ కాకపోతే ఒక్కొక్కటి పోతుంది సూపర్ వచ్చినాయి ఒక్కొక్కటి సప్పా 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 గాడు బక్కడు జాంబీ ఏదేమైనా గైస్ చూసిరు కదా చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది ఇప్పటిదాకా వచ్చి కాలుతుందిరా అయ్యిందిరా దయ్యంగా ఎత్తున్నావు మొత్తము ఇప్పటిదాకా వచ్చిన క్రాకర్ ఏదైతే ఉందో అది వచ్చేసి చిరచరా కూడా పైన పోయింది కదా నెక్స్ట్ దాంట్లో దీంట్లో నుంచి వెళ్ళి బయటకు ఏదో పైన పోయి పైన గిరగిర తిరుగుతా అని అవుతుంది సో చూద్దాం ఇట్లా తిరుగుతా లేకుండా అసలు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒకవేళ తిరిగింది అనుకోండి ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి రెండు ఒక్కటేసారి కాలుద్దాం రెండు ఒకసారి అరే ఒక్కడే కాదు ఎవరు కాలుతారా నేను కాలుతాను నేను కాలేలే నేను కాలేదే ఎవరికి పదతో వాడు కాలుతారు ఓకే పాయవని కొత్త వాడు 1 2 3 4 5 ఈసారి 10 ఈసారి 7 నువ్వు కూడా మండు 1 2 3 4 5 6 7 నచ్చలేదు ఎవడు వెళ్తే వాడు కాదు ఇంకేందిరా చాలా ఈ కొట్టుకున్నాడు ఇదంతే వద్దు ఇక చాలా పడతలేదా నేను రాస్తాను దగ్గర కానీ ఒక్కడేసారి జల్లు అయిపోతుంది తిరమరా ఎటు పెట్టాలి ఇది ఓకే తిరిగేటివి ఉన్నాయి కొన్ని చిరచర అనేటివి ఉన్నాయి ఇంతకుముందు దాంట్లో రెండు మిక్స్ వచ్చినాయి కొన్ని చిరచరాన్ని కూడా పోయినాయి కొన్ని తిరిగినాయి ఇప్పుడు ఇంకోటి ఉంది మన దగ్గర సేమ్ క్రాకర్ సో చూద్దాం దాంట్లో ఏమైనా డిఫరెంట్ వస్తుందా లేదంటే దాంట్లో కూడా అట్నే మిక్స్ వస్తాయి అని చెప్పేసి బాక్స్ పైన ఎఫెక్ట్ మాత్రం తిరుగుతాయనే వచ్చింది సో ఇప్పుడు చూద్దాం అడుగుతురో
సో గైస్ చూసిరు కదా ఈ క్రాకర్ ఏదైతే ఉందో దీంట్లో అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి. నాకు ఏమనుకున్నా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం అన్ని మీద తిరిగేటిగా ఉంటాయేమో అనుకున్నా, కాకపోతే అట్లా లేవు. కొన్ని ఏమో చరచర అనుకుంటే పైన పోతున్నాయి, కొన్ని ఏమో సర్కిల్ షేప్లో తిరుగుతున్నాయి. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ద బీస్ట్ క్రాకర్ అయితే మన దగ్గర ఉంది. సో ఆ క్రాకర్ అయితే కాలుద్దాం. దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 6,000 రూపీస్ 4,000 రూపీస్ పడ్డది. ఇది పెద్ద పెద్ద ఈవెంట్లలో కాలుస్తారు. మనకి ఎట్లా అంటే దీన్ని ఓపెన్ చేయి, బాక్స్ ఓపెన్ చేయి. మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కసారి 3 పైన పోతాయి. మనం ఒక తోక అంటే పెట్టామనుకోండి 1 2 3 అదే కనిపెడదు. ఒక్కసారి అయిపోతుంది, తక్కన అయిపోతుంది. అది మనకు పస అనిపించదు, కవర్ వస్తుంది చక్కగా కాదు. ఒకది కాస్తే ఒకది ఇది, ఒకది స్ట్రేట్ ఇది, ఒకటి పోతుందట. కవర్ అవుతుందా కాదా అసలు ఎట్లా వస్తుంది అనేది కూడా మాకు ఐడియా లేదు. ఇప్పుడు దీని అయితే కాలుస్తున్నాం. భయపడుతున్నా అంటు పెట్టడానికి షార్ట్లు ఇవి మస్తు ఇవి. నేను అంటు పెట్టాకు 2 నారా లైటర్ ఇదా ఏముంది చదువురా ఉన్నది దాని పక్క ఫైర్ ఉన్నదేమో. ఫైరా ఇదేంటిదిరా? ఏమో ఏమో చెప్పాలి. ఏందో చదువుతూనే కాలమనిస్తా నిన్ను. నాకు తెలియదు. చదువు చూడు, కరెక్ట్ చూడు. రాదు చదువు చూడు. ఏమో పేరు పేరు కాదు, ఒక వర్డ్ ఏమో తెలియదు. పనిని ఇంగ్లీష్ లో ఏమంటారా? పనిని పని అంటే అట్లా పెట్టేసి కరెక్ట్ గజేంద్ర గిట్లా వెరైటీగా సైడ్ ఇటు పోతాయి కావచ్చు. పేరైంది లైఫ్ జాకెట్ కట్టుకుంటుందిరా. ఫెయిల్ అయింది. లైఫ్ జాకెట్ అంటుకున్నది. ఇది అయిపోయిందా? అది ఇంకా మత్తునే అలా అయిపోయిందా? అయిపోయింది ఒకసారి వెళ్ళినట్టున్నాయి. ఇట్లా అంత చిల్లర ఈ పటాకా ఇన్ని క్రాకర్స్ కాల్చినాం గాయస్. ఇంత ఎక్స్పెన్సివ్ క్రాకర్ ఫెయిల్ అవ్వడం అని చెప్తే అసలు ఎన్ఎస్వి బ్రాండ్ ఒకసారి ఆ బ్రాండ్కి సంబంధించిన చూస్తే సార్ చూడరు మీ క్రాకర్లు ఎట్లా ఫెయిల్ అవుతున్నాయో. అది ఎంత పెద్ద, అది 4,000 3,000 పెట్టి తెచ్చినాం దాన్ని. ఇంకెక్కువ నేను నాకు తెలిసి ఫెయిల్ అయింది అది క్రాకర్. ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. ఇంకా దీనికంటే చిన్న చిన్న స్కై షాట్లు వస్తే అవి కొనుక్కున్నాను. అయ్యాం తుప్పేలు ఇవి. ఇక 10/10 స్కై షాట్లు కొన్నాం, అది బెటర్. ఇంకా ఒకటిసారి చప్పు 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 అనుకుంటే ఒకటిసారి వేలే అన్ని ఉన్నాయి. లాస్ట్ వేరేరా ఇది అంటు పెట్టాలి కావచ్చు. అదంటే బెటర్. చూద్దాం అలాగే ఎట్లా వస్తో. ఏదైనా పెద్ద పార్టీ అయ్యి నిజంగా మా లెక్కనే ఎక్స్పెక్టేషన్స్తో కొనుక్కొచ్చుకున్నారు అనుకో ఆ క్రాకర్లు, అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఈవెంట్. ఇంకా దీనికంటే 1000 షాట్స్ నయ్యాం, 100 వాళ్ళు నయ్యాం. అవి అప్పుడు కాల్చినాయి కదా స్టేడియంలో క్రాకర్స్ అని కాల్చినాం కదా పోయినసారి వీడియోలో, అవి నయ్యాం. ఇంకా సో మొత్తానికి గాయస్ చూసిరు కదా ఈ షాప్స్ ఏవైతున్నాయో ఇట్లనే వెళ్తున్నాయి. వెళ్ళైనా ఇవి అసలు ఇట్నే వస్తాయా లేకుంటే ఇట్లా వెళ్తున్నాయా మాకు అర్థమైతే లేదు. దాన్ని పెట్టిన పైసల అసలు 10% కూడా వర్త్ కాదు ఇవి.
కానీ మంచిగా ఉందిరా అది ఎఫెక్ట్. అది కరెక్ట్ వేలు ఉంటే పైన మొత్తం పైన ఎఫెక్ట్ వస్తుండే. ఇది కరెక్ట్ వేలు నాకు తెలిసి ఇప్పుడు కిసోండి ఏనన్నా గడివమ్మ కదా వెక్కమంటే గడివం కథం మంట అయిపోయింది నాకు తెలిసి అయిపోయింది. అయిపోయినాయి. సో మొత్తానికి గాయస్ ఇది మేము కాల్చిన ఎన్ఎస్వి బ్రాండ్వే. నిజంగా మేము ఈ బ్రాండ్ పేరు చూసి మంచి క్రాకర్స్ అని చెప్పేసి పోయి తెచ్చుకున్నాము. కాకపోతే అట్టర్ ఫ్లాప్ క్రాకర్ ఇదైతే. ఒకవేళ తీసుకుంటాను కనుక ప్లాన్ చేసినట్లయితే అస్సలే తీసుకోకండి. ఒకవేళ మీరు తీసుకుంటా అంటే నేను చెప్పిన ఇంతకుముందుకు మీకు 10-16 షార్ట్స్ అని చెప్పేసి పోయినసారి మనం కాల్చినాయి అదైనా తీసుకోరి, లేకుంటే ఇల్లనే ఇంకా మంచి బ్రాండ్ అయినా తీసుకోరు, కానీ ఇదైతే తీసుకోకూరి. అండ్ ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే ఈ వీడియోలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినాం కావచ్చు. ఖచ్చితంగా మీరు ఎంతో ఎక్స్పెక్టేషన్తో వీడియో ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ క్రాకర్ ఇట్లా ఫెయిల్ అయింది. ఇట్లా ఫెయిల్ అయినందుకు గాను నెక్స్ట్ టైం నేను మీకు చెప్పినా 10/10 క్రాకర్ అని చెప్పేసి దాంట్లో ఇంకా మంచి తెచ్చేది ఖచ్చితంగా కాలుస్తాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. లైఫ్ జాకెట్ నాశనం అయిందిరా మొత్తం అంటుకుని చూస్తుందా ఆడియన్స్. ఆ మిరుగు పోయి గట్టిన ఇంట్లోనన్నా లేకుంటే గడ్డంలో పడ్డా అనుకో మొత్తం సమర్పయామి. ఎండిపోయిన గడ్డి మొత్తం అంటుకుంది పొక్క పడ్డది. ఇగో ఏది ఇగో అమ్మ దాని సలార్ పని కొత్త నా కాలు మీద పడ్డది. ఇగో మొత్తం కాలు అమిలిపోయింది గారు. ఇగో ఇగో ఏదేమైనా చూసుకుంటా జాగ్రత్తగా మంచి గుర్తు పెట్టుకోర్రి, కొనకూర్రి ఏదైనా ఈవెంట్ ఒకవేళ ఏదిరా స్పెషల్ అట స్పెషల్. మీదికి పోయి ఇంకా పేలుతానే ఇవి బాగా కిందనే పేలినాయి ఇవి. అట్టర్ ఫ్లాప్.